బ్రదర్కి ఆయన గారికి బాగా దగ్గర. జమాయమ్మ గారు మేము ఒకే చోట ఉండేవాళ్ళం అండి. ఇద్దరం టీచర్స్మే. ఒక ఆవిడ రిటైర్డ్ అయిన తర్వాత నేను రిటైర్డ్ అయ్యాను. దేవుని దయ వల్ల ఇంతవరకు సారి అన్నయ్య గారు మాకు అన్నయ్య పిలిచేదానండి. యేసరత్న గారిని పక్కకి క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. పిల్లలందరూ కూడా నాకు తెలిసేది. ఇప్పుడు చూసేది నన్ను నాన్నవాళ్ళు కట్టలేదు. జ్యోతి సుజాత కూడా పిల్లలు కూడా అన్నవాళ్ళు కట్టలేదండి. కానీ నేను ఫలానని కూడా తెలియదు. ఇప్పుడు చూసారు అప్పటికి ఇప్పటికి కొంచెం అన్నయ్య గారు మాకు బాగా పరిచయం అండి. పక్కనే ఉండేవాడు. మా వారు ఆయన ఒకే ఆఫీస్లో పనిచేశారు. మా ఇద్దరం కూడా పక్కనే ఉండేవాడు. అలాగే మీ అన్నయ్య గారి గురించి మంచి చెప్పండి. మా అన్నయ్య గారు కూడా చేశారు కదా చర్చిలో. ఇప్పుడు కూడా ఆయన లోకల్ మిషన్లో ఆయనే ముందు పెద్దగా ఉండేవారు. క్రమం తప్పకోకుండా ఎప్పుడు చర్చికి వెళ్ళి పిల్లలను కూడా స్కూల్కి వెళ్తూ ఆ పిల్లలతో మా పిల్లలు కూడా ఉండేవారండి. అన్నయ్య గారు చాలా మంచివారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా మంచిగా ఉండేవారు. మా వారు ఆయన ఒకే ఆఫీసులో పనిచేశారు. వదిన గారు కూడా మేము వదిన అనుకుంటూనే ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు మా వారికి కూడా మా వదిన గారే బాప్తీసం ఇప్పించారు. ఆయన మొదట్లో బాప్తీసం తీసుకోలేదండి. వెళ్ళినప్పుడల్లా వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఆయన బాప్తీసం తీసుకునే వరకు కూడా ఆయన అన్నయ్య గారు అంటే ఎప్పుడు మేము ఒకే చోట ఉన్నాం కనుక బాప్తీసం ఇప్పించే వరకు అవి ఊరుకోలేదండి. యోగు సంతానం కనుక జమాయమ్మ గారికి యోగు సంతానం వచ్చిందని ఇప్పటికీ మేము ఎక్కడికన్నా వెళ్ళినా చెప్పుకుంటాం. జమాయమ్మ గారి సంతానం యోగు సంతానం. 7 కొడుకులు 2 కూతుళ్ళు 10 మంది అయినా. మరి నేను ఎప్పుడు నిలబడి మాట్లాడలేదని దయచేసి మీరు కూడా నాకు ఎక్కువ వచ్చాను, చాలాసార్లు వచ్చానండి. కరెక్ట్. థ్యాంక్ యూ.